ఈ సృష్టిని కలిగించినవాడు, ఈ భూమిని కలిగించినవాడు, ఆకాశాన్ని కలిగించినవాడు, సముద్రాలను కలిగించినవాడు, నిన్ను నన్ను పుట్టించినవాడు భూమి మీదకి మనల్ని రక్షించడానికి మనలాంటి శరీరంతో నేల మీదకి వస్తే నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నప్పుడు స్పందన ఏదండి? ఎంత శాంతి స్వభావం అండి. మనమైతే విషయం అంతా పక్కనెట్టండి, ముందు ఆ మాటకు సమాధానం చెప్పండి అంటాం మనం. అది ఆయనకి మనకి ఉన్న తేడా. మరి మనం పాటించాలి కదండి. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోకండి. ఒకటే అనుకోండి, నా ప్రభువే ఎన్నో మాటలు పడ్డాడు, నేనెంత నా ప్రభువు ముందు అనుకోండి. అంతే. ఎవరినేమని అన్నారా? ఓర్చుకోండి. ఒకరోజు వాళ్ళే మారుతారు, వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తారు. అన్యాయంగా నిన్ను అన్నానమ్మా, నన్ను క్షమించమ్మా అంటారు. అనకపోయినా గొడవలేదు. నేను మాత్రం మాట తోలకూడదండి. సహనము, శాంతి. ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ దేశం మనకిచ్చిన కితాబ్ ఏంటో తెలుసండి? ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న తెలుపు శాంతికి చిహ్నం అయితే క్రైస్తవులు శాంతి స్వరూపులండి. ఆ పైన కషాయం హైందవ్యం అయితే, కిందన్న పచ్చని రంగు ఇస్లాం అయితే, మధ్యలో ఉన్నటువంటి తెలుపు క్రైస్తవ్యం అని మాట్లాడిందండి. ఎంత గొప్ప ఘనత మనకిచ్చారండి. ఈ దేశం మనల్ని గౌరవించింది అలాగా. మరి మనం నిలబెట్టుకోవాలి కదండి ఆ గౌరవం.